రైడ్ గో అటాచ్మెంట్ ఓనర్ కమ్ డ్రైవర్స్ అందరికీ నమస్తేనా. మన డ్రైవర్ యాప్లో కొత్త అప్డేట్స్, కస్టమర్ యాప్లో కొత్త అప్డేట్స్ వచ్చినాయని చెప్పినా కదన్న మీకు. అవి మనం ఎట్లా ఆపరేటింగ్ చేయాలనేది ఇప్పుడు వీడియో ద్వారా మీకు అన్ని వివరిస్తాం. ఓకేనా? ఫస్ట్ మన ఆల్రెడీ మీరు అటాచ్ చేసుకోరు కాబట్టి ఆ యాప్ మొత్తం అన్ఇన్స్టాల్ చేసేయండి. ఓకేనా? అప్డేట్ అంటే అది మీకు కొంచెం అర్థం కాదు, ఇబ్బంది అవుతుంది. అంటే అర్థమయ్యే సోదరులు ఉన్నారు, వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది. అర్థం కాని సోదరులు కూడా ఉన్నారు మనలో. కాబట్టి వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, నేను ఆ యాప్ మొత్తం డిలీట్ చేసేయండి. ఫస్ట్ అంటే అన్ఇన్స్టాల్ చేసేయండి. చేసేసిన తర్వాత ప్లే స్టోర్లోకి వెళ్ళి మళ్ళీ కొత్తగా డౌన్లోడ్ చేసుకోండి. ఇగో ప్లే స్టోర్ ఉంది కదా, ప్లే స్టోర్ ఓపెన్ చేసిన చూడండి. ఓకేనా? ప్లే స్టోర్లో ఇక్కడ ఏం కొడతా అంటే రైడ్ గో పార్ట్నర్ అని కొడతా. కొడితే మన రెండు యాప్లు వస్తాయి చూడండి. ఈ పైన ఉన్నాయి కదా, ఇగో ఈ రెండు యాప్ మనవి. ఓకేనా? ఇది కస్టమర్ది, ఇదేమో డ్రైవర్ది. ఇది డ్రైవర్ది. దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాం మనం. ఇగో యాప్ తీసేసాం కదా, పాత యాప్ తీసేసి కొత్త యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకేనా? ఇన్స్టాల్కి ఒక 2 minutes పడుతుంది, వెయిట్ చేద్దాం. రైడ్ గో అటాచ్మెంట్ ఓనర్ కమ్ డ్రైవర్స్ అందరికీ నమస్తేనా. మన డ్రైవర్ యాప్లో కొత్త అప్డేట్స్, కస్టమర్ యాప్లో కొత్త అప్డేట్స్ వచ్చినాయని చెప్పినా కదన్న మీకు. అవి మనం ఎట్లా ఆపరేటింగ్ చేయాలనేది ఇప్పుడు వీడియో ద్వారా మీకు అన్ని వివరిస్తాం. ఓకేనా? ఫస్ట్ మన ఆల్రెడీ మీరు అటాచ్ చేసుకోరు కాబట్టి ఆ యాప్ మొత్తం అన్ఇన్స్టాల్ చేసేయండి. ఓకేనా? అప్డేట్ అంటే అది మీకు కొంచెం అర్థం కాదు, ఇబ్బంది అవుతుంది. అంటే అర్థమయ్యే సోదరులు ఉన్నారు, వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది. అర్థం కాని సోదరులు కూడా ఉన్నారు మనలో. కాబట్టి వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, నేను ఆ యాప్ మొత్తం డిలీట్ చేసేయండి. ఫస్ట్ అంటే అన్ఇన్స్టాల్ చేసేయండి. చేసేసిన తర్వాత ప్లే స్టోర్లోకి వెళ్ళి మళ్ళీ కొత్తగా డౌన్లోడ్ చేసుకోండి. ఇగో ప్లే స్టోర్ ఉంది కదా, ప్లే స్టోర్ ఓపెన్ చేసిన చూడండి. ఓకేనా? ప్లే స్టోర్లో ఇక్కడ ఏం కొడతా అంటే రైడ్ గో పార్ట్నర్ అని కొడతా. కొడితే మన రెండు యాప్లు వస్తాయి చూడండి. ఈ పైన ఉన్నాయి కదా, ఇగో ఈ రెండు యాప్ మనవి. ఓకేనా? ఇది కస్టమర్ది, ఇదేమో డ్రైవర్ది. ఇది డ్రైవర్ది. దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాం మనం. ఇగో యాప్ తీసేసాం కదా, పాత యాప్ తీసేసి కొత్త యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకేనా? ఇన్స్టాల్కి ఒక 2 minutes పడుతుంది, వెయిట్ చేద్దాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇగో ఇక్కడ ఓపెన్ అని వచ్చిందా, ఓపెన్ క్లిక్ చేద్దాం. ఓకే, ఓపెన్ అని వచ్చిందా, ఓపెన్ చేస్తే పర్మిషన్స్ అడుగుతుంది. అలో అని కొట్టాలి. అలా అని కొడితే ఇక్కడ మన ఫోన్లో ఉన్న యాప్ మొత్తం కనబడతాయి సీరియల్గా. అన్ని యాప్ మన దాంట్లో ఫోన్పే, గూగుల్ పే, ఏవేవి అయితే యాప్లు ఉన్నాయో అవన్నీ కనబడతాయి. అక్కడ మన రైడ్ గో పార్ట్నర్ కూడా కనబడుతుంది. దాన్ని ఇట్లా ఆన్ చేయాలి బటన్. ఇగో ఇక్కడ ఉంది చూడండి, ఇది ఆన్ చేసిన. ఓకేనా? ఆన్ చేసిన తర్వాత పైన ఇగో బ్యాక్ బటన్ కొట్టాలి. బ్యాక్ బటన్ కొడితే ఇక్కడ అలో పర్మిషన్స్ వస్తుంది. మళ్ళీ దీన్ని అలో అని కొట్టాలి. ఓకేనా? లొకేషన్ తీసుకుంటుంది. ఇక్కడ ఓకే అని కొట్టాలి. పైది టచ్ చేయాలి. ఓకేనా? మళ్ళీ నీకు ఎప్పుడు ఉండాలా ఏముంటుందంటే అలో ఎనీ టైం, అలో ఓన్లీ యాప్ యూజింగ్ అంటారు. అంటే ఎనీ టైం అని పెడదాం మనం. ఓకేనా? ఎనీ టైం అని పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది కదా బ్యాక్ బటన్ క్లిక్ చేస్తున్నాను. బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ అలో పర్మిషన్స్ అలో అని ఉంటుంది. ఓకే అని కొట్టాలి. మళ్ళీ అలో కొట్టాలి. అలో కొడితే వచ్చేస్తుంది. మళ్ళీ అలో కొట్టాలి. ఓపెన్ అయింది యాప్. ఒక 2 times 3 times అడుగుతుందన్నా అలో కొట్టాలని అన్నీ కొట్టాలి. అలో కొడితేనే లొకేషను మనకు యాప్కి సంబంధించిన పర్మిషన్స్ మొత్తం తీసుకుంటుంది. ఓకేనా? ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మీకు ఐడి పాస్వర్డ్ నీకు ఆల్రెడీ ఇచ్చిన. ఏంటంటే ఐడి పాస్వర్డ్ మీ ఫోన్ నెంబరు, మీ బండి 4 నెంబర్ లాస్ట్ ఉంటుంది కదా, అదే పెడుతున్నాం పాస్వర్డ్. ఓకేనా? ఇప్పుడు నా పాస్వర్డ్, నా ఐడి కొడుతున్నా, నా ఫోన్ నెంబర్ కొడుతున్నా. ఇక్కడ క్లిక్ చేయాలి చూడండి. ఫోన్ నెంబర్ కొట్టిన తర్వాత ఇక్కడ క్లిక్ ఆప్షన్ ఉంటుంది. ఈ క్లిక్ ఖచ్చితంగా చేయాలి. ఇది చేస్తే కొట్టి కంటిన్యూ కొట్టాలి. కొడితే పాస్వర్డ్ కొడుతుంది. పాస్వర్డ్ చెప్పినా కదా, మీ బండి 4 నెంబర్ లాస్ట్ అని, అదే కొట్టాలి. ఓకేనా? నేను నా పాస్వర్డ్ కొడుతున్నా. ఇగో ఇది మన ఇంటర్ఫేస్. ఓకే, ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా? కరెంట్లీ బుకింగ్, హిస్టరీ, మై అకౌంట్, సబ్స్క్రిప్షన్ ప్లాన్స్. అంటే మనం రీఛార్జ్ పెడుతున్నాం కదా, రీఛార్జ్ ప్లాన్ 5 రోజులకు, 10 రోజులకు అన్నీ ఉంటాయి.
అవి పక్కన ఉన్నాయి చూసుకొని ఓకేనా. తర్వాత ఇక్కడ ఇది అయిపోయింది. ఇక్కడ ఎర్నింగ్ మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది మొత్తం కింద ఇక్కడ ఎన్ని రైడ్స్ చేసాం అనేది కింద ఆప్షన్ ఉంటుంది. ఇట్లా పైన ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను నేను ఓకేనా. ఆన్ చేసిన తర్వాత బుకింగ్ ఎట్లా వస్తుంది చూపిస్తాం. బుకింగ్ ఎట్లా చేయాలి, బుకింగ్ ఎట్లా తీసుకోవాలి, మనం బుకింగ్ ఎట్లా కంప్లీట్ చేయాలి కూడా చెప్తా. ఇప్పుడు కస్టమర్ యాప్ ఆన్ చేస్తున్నా. కస్టమర్ యాప్ ఇది ఓకేనా. ఇట్లా ఇంటర్ఫేస్ ఉంటుంది. మళ్ళీ రిఫ్రెష్ చేస్తా. ఇంతకుముందు బుక్ చేసిన కాబట్టి చూపిస్తుంది. రిఫ్రెష్ చేస్తున్నా. ఇట్లా ఓపెన్ అవుతుంది కస్టమర్ యాప్. ఓకే, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డ్రాప్ లొకేషన్ సింపుల్గా ఉంటుంది మన దాంట్లో. ఇక్కడ డ్రాప్ ఉందా, డ్రాప్ లొకేషన్ సికింద్రాబాద్ కొడుతున్నా. సికింద్రాబాద్ పెట్టా రైల్వే స్టేషన్. ఓకే, ఇట్లా బుక్ చేసుకోవచ్చు. ఇంకొకటి చూపిస్తా. ఇంకొక మెథడ్ ఉంటుంది. ఇగో ఇక్కడ పిన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు కస్టమర్. ఇది కూడా ఉంది. పిన్ ద్వారా బుక్ చేసేది కూడా ఇగో ఇక్కడ మనం పిన్ ద్వారా బుక్ చేసేది కూడా లొకేషన్ చూపిస్తాం. మనం కరెంట్ లొకేషన్ నేను ఇప్పుడు మన ఆఫీస్లో ఉన్న మన ఆఫీస్ లొకేషన్ చూపిస్తుంది చూడండి ఓకేనా. దీని తర్వాత ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పెట్టినాం. బుక్ చేస్తున్నా సెడన్ ఓకేనా. సెడన్ కంటిన్యూ. ఇగో సర్చ్ అవుతుంది. ఇగో బుకింగ్ ఇట్లా వస్తుంది అన్న. ఇగో బుకింగ్ చూడండి ఓకేనా. బుకింగ్ వచ్చినప్పుడు మనం ఇక్కడ యాక్సెప్ట్ కొట్టాం కదా. కొట్టిన తర్వాత ఈ గ్రీన్ ఇగో ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా అనాలి. ఇట్లా అన్నప్పుడు బుకింగ్ మనం ఫస్ట్ టచ్ చేసినప్పుడు బుకింగ్ యాక్సెప్ట్ అవుతుంది. మన డీటెయిల్స్ కస్టమర్కి వెళ్ళిపోతాయి ఆల్రెడీ ఓకేనా. ఇగో ఇట్లా ఇక్కడ పక్కన కస్టమర్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ మన చూసి కదా, మనం రాగానే మనం ఫస్ట్ యాక్సెప్ట్ కొట్టగానే మనకు ఏమంటే కస్టమర్కు మెసేజ్ వెళ్ళిపోతుంది మనం యాక్సెప్ట్ చేసినట్టు ఓకేనా. ఇది కన్ఫర్మ్. ఇట్లా అంటే కన్ఫర్మ్ అనమాట. ఇక కన్ఫర్మ్గా బుకింగ్ తీసుకున్నట్టు ఓకేనా. ఇక్కడ ఐఆమ్ హియర్ అంటే ఇక్కడ చూడండి కస్టమర్ లొకేషన్. కస్టమర్ ఎక్కడ ఉన్నాడు వెళ్ళడానికి ఇక్కడ లొకేషన్ ఓకేనా. ఇది మళ్ళీ బ్యాక్. తర్వాత కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఇగో ఓటీపీ ఐఆమ్ హియర్ కొడతాం. ఐఆమ్ హియర్ కొట్టాలి ఫస్ట్. అంటే నేను ఇక్కడికి వచ్చేసిన అని కస్టమర్కి మెసేజ్ వెళ్ళిపోతుంది ఓకేనా. ఇగో చూడండి. దాని తర్వాత ఓటీపీ ఇగో కస్టమర్ది ఓటీపీ 3757 ఇక్కడ చూడండి ఓకేనా. ఇది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. కస్టమర్ రాలేదు మనం క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇగో ఇక్కడ కింద ఈ ఓటీపీ కిందనే క్యాన్సిల్ ఆప్షన్ ఉంటుంది. ఇగో కస్టమర్ రాలేదనుకో మనం క్యాన్సిల్ చేసుకునే దానికి అవకాశం కూడా ఉంటుంది. ఇంతకుముందు ఆ ఆప్షన్ లేకుంటే అది మనం కొత్తగా అప్డేట్ చేయించినాం. ఇప్పుడు ఓకే అయింది. కొత్త అప్డేట్లో ఉంటుంది. ఇప్పుడు మీరు యాప్ అప్డేట్ చేసుకొస్తేనే చేసుకోరు, లేదంటే తీసేసి మొత్తం మళ్ళీ కొత్తగా ఇన్స్టాల్ చేసుకొని ఏదైతే మీ ఫోన్ నెంబరు మీ పాస్వర్డ్ ఏదైతే మీ బండి నెంబర్ 4 నెంబర్ పెట్టాం కదా అది కొట్టి లాగిన్ చేసుకోండి ఓకేనా. ఇది క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ బ్యాక్. తర్వాత ఇప్పుడు కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకుంటున్నాం మనం. ఓటీపీ 3757 ఓకే. ఓటీపీ ఇగో కస్టమర్ లొకేషన్ చూపిస్తుంది. పికప్ బుకింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇట్లా ఏదైనా మనం ఇట్లా లాగాలి ఓకేనా. లాగితేనే స్టార్ట్ అయింది. ఇగో బుకింగ్ స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్ళాలి కస్టమరు? సికింద్రాబాద్ వెళ్ళాలి ఓకేనా. సికింద్రాబాద్ లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది చూడండి ఓకే. సికింద్రాబాద్ అక్కడికి వెళ్ళిన తర్వాత మన బ్యాక్ వెళ్ళిన తర్వాత స్టాప్ ఓకేనా. ఇక్కడ స్టాప్ చేస్తున్నాం. ఇగో ఈ రెడ్ ఉంది కదా, ఇట్లా లాగితే స్టాప్ అయిపోతుంది. ఇగో బిల్లు వచ్చింది చూడండి కస్టమర్ ఓకే. ఎంత వచ్చింది బిల్లు? 500 రూపాయలు వచ్చింది. సెడన్ వెహికల్ 19 కిలోమీటర్లకు 500 చిల్లర వచ్చింది. అంటే కొంచెం అటు ఇటు ఉంటుంది, దాన్ని కొంచెం సెట్ చేసేది ఉంది. అది కూడా చేస్తాం తర్వాత. అంటే కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది కస్టమర్కు. అది రాకుండా చూడాలి. సెడన్కి ఎంత రావాలి, మినీకి ఎంత రావాలి అనేది మేము క్యాలిక్యులేట్ చేసి పెడుతున్నాము ఓకే. అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఇగో నెక్స్ట్ కస్టమర్కు మనం రేటింగ్ ఇవ్వడానికి కస్టమర్ ఎట్లా గుడ్ మనతో బిహేవ్ చేసిన దాన్ని బట్టి మనం రేటింగ్ ఇవ్వాలి ఓకేనా. రైట్. కస్టమర్ కూడా మంచి సర్వీస్ ఇవ్వాలన్నా మనం, ఎందుకంటే రేట్ బరాబర్ పెట్టినాం కాబట్టి మర్యాదగా ఉండాలి. కస్టమర్లతో మంచిగా సర్వీస్ ఇవ్వాలి మనం ఓకేనా.